తన నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ నేతలతో కుమ్మక్కై గొడవలు సృష్టిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. వైసీపీ నేతల పేర్లు చెప్పాలంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అదానీ లాంటి పరిశ్రమలు రావడానికి తానెంతో కృషి చేశా అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. పిఎస్సికి సంబంధించి ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన చైర్మన్ పదవికి ఎన్నికలు నిర్వహించబోతుంది శాసనసభ. ప్రస్తుతం బీజేపీ నేత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. సరేంటి సార్, పిఎస్సి చైర్మన్కి మొదటిసారిగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మామూలు సర్వసాధారణము, వాళ్ళైతే రాలేదు కాబట్టి ఆటోమేటిక్గా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు కూడా. అంతకు తప్ప దీంట్లో పెద్ద అవగాహన లేదు, దీంట్లో పెద్ద పోటీ లేదు. పోటీ ఉంటే కదా పోటీ పడడానికి, అంతే అయితే జరిగేది. సార్ ఏంటి సార్, మీ నియోజకవర్గంలో అదానీ సంస్థపై దాడులు జరిగాయి, మీ పేరు ప్రముఖంగా అనిపిస్తుంది, దీన్ని ఎట్లా తీసుకోవాలి సార్? అసలు వాస్తవం ఏం జరిగింది సార్? అసలు అదానీ సంస్థను వెల్కమ్ చేస్తున్నాం. అదానీ పేరు చెప్పి అదేదో లోకల్గా వైఎస్ఆర్ కాంబినేషన్తో వర్క్ వచ్చినట్లు లోకల్ వాళ్ళు నటిస్తే అది ఎట్లయితుందని మా వాళ్ళు అడిగినప్పుడు, దుర్భాషలు ఆడినప్పుడు ఆ తిరుగుబాటులో భాగంగా చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అంతకు తప్ప అదానీ సంస్థను మేము ఇప్పటికే 2 అదానీ సంస్థలు అక్కడ నడుస్తున్నాయి, ఇది 3వది. అదానీ రావాలని నేను ప్రత్యక్షంగా కోరుతున్నా. మా దగ్గర హెట్రో అనే సంస్థ, స్విట్జర్లాండ్ అనే సంస్థ, ప్లస్ మన యొక్క ఐసిఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ, జువారి సిమెంట్ ఫ్యాక్టరీ, దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ, జేఎస్డబ్ల్యూ రాబోతుంది. అక్కడ మా గండికోటలో టాటా వాళ్ళు, ఓబ్రాయ్ గ్రూప్ వాళ్ళు హోటళ్ళు పెట్టబోతున్నారు. ఇన్ని రకాలుగా ఆర్టీపీ మా దగ్గర ఉంది. ప్లస్ ఆయాన్ అనే కంపెనీ, స్పిండెక్స్ అనే కంపెనీ, మా దగ్గర ఇన్ని కంపెనీలు లేని ఒత్తిడి దీనికి ఎందుకు వస్తుంది? లోకల్గా ప్లే చేయాలని చూసినారు కొందరు. ఈ యొక్క రాజకీయ కుట్రకోణం జరిగింది, దాన్ని మా వాళ్ళు తీవ్రంగా ఖండించారు. అందులో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సార్ ఎవరు సార్ ఈ కుట్రకు పాల్పడిన వ్యక్తులు? ఎవరు అసలు ఐడెంటిఫికేషన్ చేశారా? ఎందుకు ఇలా జరుగుతుంది? వైఎస్ఆర్ కాంబినేషను. ఆ వైఎస్ఆర్ కాంబినేషన్ మేము పేర్లు చెప్తే దరిద్రము, అందుకే నేను చెప్పదలుచుకోలే. సార్ ఫైనల్గా ఇటువంటి సీఎం రమేష్ మీ మధ్య ఈ వార్ నడుస్తుందని ఇంకో ప్రచారంగా నడుస్తుంది ఈ నియోజకవర్గానికి సంబంధించి. అసలు నేను ఆ పేరు చెప్పడం నా దరిద్రం. రైట్. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ప్రధానంగా రాయలసీమకు సంబంధించి ముఖ్యంగా తన ప్రాంతానికి అనేక పరిశ్రమలు నేను స్వాగతిస్తున్నాను. స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమంది కొల్యూడయి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదంటున్నారు. అలాగే ఏదైతే ఎంపీ సీఎం రమేష్ పేరు ఎత్తడానికే నాకు చిరాకంటూ కూడా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి